ఎవ్రీవన్, వెల్కమ్ టు మోనికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా గోంగూర మంచిగా కడిగేసుకోవాలి. ఫ్రెష్గా శుభ్రంగా కడిగేసుకొని ఒక క్లాత్ మీద, పొడి క్లాత్ మీద చక్కగా ఆరబెట్టేసుకోవాలి, తడి లేకుండా. అలా ఆరబెట్టుకున్నాయి. అది ఆరినాక మనం ఈలోపు పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసి మినప్పప్పు, ధనియాలు అలా టోస్ట్ చేసుకుందాం. ఒక 2 సెకండ్స్ టోస్ట్ చేసుకున్నాక జీలకర్ర ఒక స్పూన్, మెంతులు అయితే ఎన్నో అక్కర్లేదు, ఒక 4-5 పలుకులు మెంతులు చాలు. అలా టోస్ట్ చేసుకుందాం. చక్కగా వేగాలి, లైట్గా వేగాలి. తర్వాత ఒక 10-15 ఎండుమిర్చి వేసుకుందాము. ఇది చక్కగా వేగాలండి. ఎండుమిర్చి కూడా, కరివేపాకులో 4-5 రెమ్మలు. పోపు రెడీ అయిపోయింది కదా, కారానికి సరిపడా. ఇప్పుడు అదే ప్యాన్లో గోంగూర మగ్గబెట్టేసుకోవాలి. 3-4 స్పూన్స్ ఆయిల్ వేసాను నేనైతే. గోంగూరకి నూనె ఉంటేనే బాగుంటుందండి. పచ్చడికి ఏదైనా సరే గోంగూర అనేదానికి నూనె ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. చక్కగా మగ్గిపోయింది కదా, ఇంకొంచెం మగ్గితే గోంగూర చాలా బాగుంటుంది. నూనె బాగుంటుంది గోంగూరకి. అయిపోయి వచ్చింది. గోంగూర చక్కగా మగ్గి వేగింది, చూసారు కదా. ఇప్పుడు చక్కగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని శుభ్రం చేసుకున్న రోట్లో గోంగూర, మగ్గబెట్టుకున్న గోంగూర వేసుకొని చక్కగా దంచుకోవాలి. అలా బాగా కొంచెం మెత్తగా నూరుకోవాలి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, అవి మిక్సీ వేసాను నేను. రోట్లో మళ్ళీ కచ్చపిచ్చగా అవుతుందని ఆ మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేద్దాం. మరలా దంచేసుకుందాము. సాల్ట్ పచ్చడికి సరిపడా అలా దంచుకున్నాక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కచ్చబిచ్చగా తొక్కేసుకోవాలి దీంట్లో. రోటి పచ్చడి, గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసుకుందాము. చక్కగా ఇప్పుడు గోంగూర పచ్చడికి ఇంకొక 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలి. నూనె కాగినాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకసారి తిప్పేసుకుందాము. కరివేపాకు అలా కలిపేసుకొని ఇంగువ మెయిన్ అండి. ఏనికైనా సరే ఇంగువ అనేది చాలా బాగుంటుంది. టేస్ట్ అయినా, స్మెల్ అయినా. అసలు నేనైతే ఇంగువ లేకుండా ఏది చేయను పోపులకి. చూసారు కదండి, గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని అంత నెయ్యి వేసుకుని తింటే అద్భుత. సో ఈరోజు నా గోంగూర రోటి పచ్చడి మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. నా వీడియోని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.